జీవితంలో టీనేజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్న వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే, టీనేజ్ అంటే లైక్ 13 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది కదా. సో 13 ఇయర్స్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నారనుకో, వాళ్ళు ఖచ్చితంగా దేంట్లో ఒక దాంట్లో సక్సెస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, కష్టాలు ఎదురైతే, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే టీనేజ్ ఉన్న వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయంటే, అంటే టీనేజ్లో ఉండి పని చేసుకుని చదువుకునే వాళ్ళ కష్టాలు చాలా ఉంటాయి. అయితే టీనేజ్లో ఉన్నప్పుడు నేను అంటున్నది ఏంటంటే, టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకోరు. అయితే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంటే ఒప్పుకోరు, కానీ అట్లా చేస్తేనే సక్సెస్ అవుతారంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 13 ఇయర్స్ నుంచి, ఒక 13 ఇయర్స్ ఉన్నది ఆ పర్సన్కి. సో పర్సన్ 13 ఇయర్స్ నుంచి ఒక రెస్టారెంట్లో, లేకుంటే ఒక హోటల్లో, లేకుంటే ఏదైనా షాప్లో ఏదైనా ఒక వర్క్ చేసుకుంటా, డైలీ పని చేసుకుంటా చదువుకున్నాడు అనుకో. అయితే ఆ పర్సన్కి 20 ఇయర్స్ వచ్చే లోపల 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో బయట వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, బయట సొసైటీ ఏ విధంగా ఉంటుంది, సో ప్రజల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అండ్ బయట ఏది రన్ అవుతుంది, లైక్ బిజినెస్లో గ్రోత్ ఎక్కువ ఉంటుందా, జాబ్లో గ్రోత్ ఎక్కువ ఉంటుందా, ఫెసిలిటీస్ దేంట్లో ఎక్కువ మంచిగా ఉంటుంది, లైక్ డబ్బు దేంట్లో అధికంగా వస్తుంది అనేది అన్నీ తెలుసుకుంటారు. సో ఎందుకంటే బయట పని చేస్తే మనుషుల మనస్తత్వం తెలుస్తుంది, కష్టాలు తెలుస్తాయి, బాధలు తెలుస్తాయి. సో పబ్లిక్ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, సో ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారని కూడా తెలుస్తుంది. అదే నువ్వు 25 ఇయర్స్ తర్వాత చదువుకొని బయట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు జాబ్ రాదు. ఎందుకంటే నువ్వు స్కిల్ నేర్చుకో, నాలెడ్జ్ గెయిన్ చేసుకో, నీకు ఎక్స్పీరియన్స్ ఉండదు, అండ్ ఫ్రెషర్గా వెళ్తావు, కానీ నీకు స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉండదు, లాంగ్వేజెస్ పర్ఫెక్ట్గా మాట్లాడు. సో నీకు జాబ్ ఎట్లా వస్తుంది? రాదు. అయితే ఈ టీనేజ్ ఉన్న వాళ్ళు లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ మాట్లాడతారు, స్కిల్స్ మంచిగా ఉంటాయి, హుషారు ఉంటారు, అండ్ వాళ్ళు డిసైడ్ అవుతారు ఏంటంటే 7 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ దాకా పని చేసుకొని దాంట్లో వచ్చిన డబ్బులతోటి లైక్ 18 ఇయర్స్కి బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, లైక్ ఎట్లయినా. సో కొందరైతే 18 ఇయర్స్ లోపల, 18 ఇయర్స్ తర్వాత ఏదైనా నోటిఫికేషన్ పడ్డా వెంటనే అప్లై చేసి ఆ జాబ్ కూడా కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కాబట్టి కష్టాలు ఏ విధంగా ఉంటే తెలుస్తాయి. అందుకే టీనేజ్ ఉన్న వాళ్ళు, సర్టెన్ పని చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఎర్లీగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ ఎదురవుతాయి కాబట్టి మనసు కఠినంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ప్రేమలు అవి ఏమి ఉండవు. అండ్ అలాంటి వాళ్ళు అమ్మాయిల జోలికి వెళ్ళారు, అబ్బాయిల జోలికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు, అంటే నేను మిగతా వాళ్ళని ఏమంటలేను, అంటే మిగతా వాళ్ళు కూడా కష్టాలు ఎదురవుతాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కానీ నేనేమంటున్నానంటే టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్న వాళ్ళకి ఇంట్లో పైసలు కూడా పని చేస్తారు పిల్లలు. సో అప్పుడు వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. సో వాళ్ళు సొంతంగా పని చేయడం వల్ల పేరెంట్స్ కూడా పేరెంట్స్ని కూడా ఏం డబ్బులు అడగరు. సో వాళ్ళు ఫ్రీడంగా బతుకుతారు అట్లా. అందుకే నేను అంటున్నాను కదా, టీనేజ్లో ఉన్న వాళ్ళు పని చేసుకుని చదువుకున్నారు అనుకో, లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి బయట స్ట్రగుల్స్ ఏంది, అవమానాలు ఏ విధంగా ఉంటాయి, స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, బయట ఒకళ్ళు జాబ్ కొట్టాలంట ఎంత పోటీ ఉన్నది అవన్నీ తెలుసుకుంటారు. సో దాంతో బిజినెస్ ఏ విధంగా చేయాలా, బిజినెస్లో లోటుపాట్లు అనేవి తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి, ప్రతిదీ తెలుసుకుంటారు. సో అదే. సో అందుకే టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎర్లీగా సక్సెస్ అవుతారు. అంటే టీనేజ్ నుంచి కష్టపడి పని చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఎర్లీగా సక్సెస్ అవుతారు. ఇదే రీజన్. అయితే నేను అందుకే అంటున్నా, టీనేజ్ ఉన్న వాళ్ళు జల్దీగా, టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇదే రీజన్. అందుకే నేను అంటున్నా కదా, చిన్న ఏజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నాక మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏడైనా పని బతుకుపోయి తెలుస్తుంది, మీకు కష్టాలు అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అట్లా అన్నందుకు నీకు కూడా, అంటే వాళ్ళు అన్నారు ఎందుకంటే నేను బయట పని చేసుకుని చదువుకుంటున్నాను కాబట్టి నిన్ను అన్నారు అట్లా. అందుకే నేనంటే ఇప్పుడు నేను ఎందుకు టీనేజ్ నుంచి పని చేసుకోవాలి, చదువుకోవాలని అంటున్నానంటే, అప్పుడు బయట పేదవాళ్ళు ఏ విధంగా బతుకుతారు, సో కష్టాలు ఏ విధంగా ఉంటాయి, రోడ్ల పంట పడుకున్న వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయి, పేద ప్రజల యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటే తెలుస్తుంది. నీతోటి నువ్వు పని చేసుకునే షాప్లో, పని చేసుకునే రెస్టారెంట్లో, నీకంటే మీ తండ్రి వయసు ఉన్న వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ బాధలు కూడా తెలుసుకుంటావు.
సో అన్నీ నీకు ఎదురవుతాయి కాబట్టి నువ్వు పేరెంట్స్ని ఏమను. సో పేరెంట్స్ని ఎర్లీ ఏజ్లోనే వాళ్ళని జల్దీ మీరు పని చేయకూరి ఆరామ్సే కూర్చోరి నేను చూసుకుంటా అనే స్టేజ్కి వస్తావు. ఎందుకంటే నువ్వు చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకుంటున్నావు కాబట్టి నీకు రెస్టారెంట్లో పని చేస్తున్నావా, షాప్లో పని చేస్తున్నావు, దేంట్లోనే పని చేస్తున్నావు కాబట్టి మీ నాన్న వయసు మీ తల్లి వయసు ఉన్న వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళ కష్టాలు ఏందో మీకు తెలుస్తాయి. సో అందుకే మీరు రియలైజ్ అయ్యి తొందరగా మీరు సక్సెస్ అవుతారు. ఇదే రీజన్. సో అమ్మాయిల జోలికి వెళ్ళారు, అబ్బాయిల జోలికి వెళ్ళారు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉన్నది కాబట్టి మీరు అలాంటి వ్యసనాలకి పాల్పడరు. అంటే మీరు ఫ్రీడంగా బతుకుతారు కానీ చదువుకుంటారు, ఎడ్యుకేట్ అవుతారు, బిజినెస్లో సక్సెస్ అవుతారు, జాబ్ కొడతారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తారు కాబట్టి. ఎవరైతే 25-26 ఇయర్స్ దాకా చదువుకొని దాని తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం పడుతుంది. జాబ్ వస్తుంది కానీ వాళ్ళకి జాబ్ వచ్చేలోపు 30-35 ఇయర్స్ అయ్యే అంత టైం పడుతుంది. అందుకే టీనేజ్ నుంచి పని చేసుకున్న చదువుకున్న వాళ్ళు జల్దీగా రియలైజ్ అయ్యి ఒక బిజినెస్ అన్న స్టార్ట్ చేస్తారు, లేకుంటే చిన్న జాబ్ వేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే బయట పని చేసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి బయట దేనివల్ల లాభం అధికంగా డబ్బు అధికంగా వస్తుందని తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఏదైనా బిజినెస్ అట్లా. అందుకే కదా ఇప్పుడు మన ఇండియాలో చాలా పెద్ద పెద్ద సంస్థలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద సంస్థలన్నీ టీనేజ్ నుంచి చిన్న ఏజ్ నుంచి తిండి లేక సరిగ్గా డబ్బు లేక చాలా ఫేస్ చేసి కష్టపడి చాలా ఎదుర్కొని తల్లిదండ్రులు లేక అన్నీ ఎదుర్కొని కష్టపడి చిన్నగా స్టార్ట్ చేసి బిజినెస్ ఆ రేంజ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనేది ఇప్పుడున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కాదు, వాళ్ళ ఫాదర్స్ ఆ స్టేజ్ నుంచి వాళ్ళు చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్స్ అన్నీ అలాంటి వ్యక్తులే స్థాపించారు, అలాంటి వ్యక్తులే చేయడం జరిగింది బిజినెస్. నేను అందుకే అంటున్నా కదా, టీనేజ్ నుంచి 13 ఇయర్స్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నారనుకో వాళ్ళు బట్టి పట్టరు, వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. పబ్లిక్తో ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలో, సో ఏ విధంగా మాట్లాడాలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. దాని తర్వాత మాట్లాడే విధానం ఏ విధంగా మాట్లాడితే రెస్పాన్స్ ఆ విధంగా వస్తుందని తెలుసుకుంటారు. అండ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, భయం ఉండదు, తెగింపు ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా ఫ్లాప్ గారు, ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్ నుంచి వచ్చారు కాబట్టి. సో వాళ్ళకి బిజినెస్ ఏ విధంగా చేయాలో కూడా తెలుసు. ఎందుకంటే మనుషుల యొక్క మనస్తత్వం, మనుషుల యొక్క మైండ్ని చదవడం జరుగుతుంది. ఎందుకంటే బయట పని చేస్తారు కదా, సో మనసులో ఏ విధంగా ఉంటారు, సో వాళ్ళ యొక్క మనస్తత్వం ఏమిటో అన్నీ తెలుసుకుంటారు. అందుకే నేను అనేది ఏంటంటే టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్న వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు ఉంటారు, హుషారు ఉంటారు, తెలివితేటలు బాగుంటాయి. అట్లా నేను అనేది ఇప్పుడు అట్లేం మాట్లాడుతున్నావు. 25 ఇయర్స్ దాకా బయట పని చేయకుండా ఆరామ్సే చదువుకున్న వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది అంటే ఉంటుంది, నేను అంటలే. కానీ వాళ్ళకి బాధలు కష్టాలు అనేటివి వాళ్ళకి ఏదైనా జాబ్ వచ్చినాక ఒక మామూలు ఊరిలో వాళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అయిందనుకో, అక్కడ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అప్పుడు రియలైజ్ అవుతారు. వీళ్ళు చిన్న ఏజ్ నుంచి రియలైజ్ అయ్యి వీళ్ళు బాధలన్నీ కష్టాలన్నీ తెలుసుకొని వీళ్ళు అన్నీ ఫేస్ చేయడం జరుగుతాయి. సో ఇలాంటి వాళ్ళు చాలా బలంగా ఉంటారు, తెగింపు ఉంటుంది అట్లా. సో నేను చెప్తుంది ఏంటంటే టీనేజ్ నుంచి 13 ఇయర్స్ నుంచి ఎవడైతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పని చేసుకుని చదువుకున్నారనుకో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. మీ బట్టలు మీరే కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన బండి కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన స్కూటీ కొనుక్కోవచ్చు, ఇంకా మీ తల్లిదండ్రులకు గిఫ్ట్లు ఇవ్వచ్చు, లేకుంటే అధికంగా సంపాదిస్తే ఇల్లు కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఎప్పుడు మీరు కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలని చూస్తారు, వచ్చిన డబ్బులతో మీరు సెటిల్ అవుతారు. మళ్ళీ టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్న వాళ్ళు ప్రజలకు ఏం కోరుకుంటారు, ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏం లోటు ఉన్నది, ఏ వస్తువు డిజైన్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా లాభం ఉంటాయని తెలుసుకొని అలాంటి వస్తువుని తయారు చేయడానికి వాళ్ళు కష్టపడ్డ డబ్బుని ఆ వస్తువు తయారీలో ఉపయోగించడం జరుగుతుంది.
ఆ వస్తువుతోటి వాళ్ళు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇయర్స్ పడుతుంది. ఏ బిజినెస్ అయినా సక్సెస్ కావడానికి ఖచ్చితంగా సమ్ ఇయర్స్ టైం పడుతుంది. ఆ ఇయర్స్ కష్టపడి దాని తర్వాత వచ్చిన రెవెన్యూతో ఇంకా వస్తువులు తయారు చేసి దాన్ని సేల్ చేసుకుంటా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళు అంత ఈజీగా రారు. సో అందుకే నేను అనేది, టీనేజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్న వాళ్ళకి 20 ఇయర్స్ వచ్చేటప్పుడు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పటికి మనుషులందరూ చదివేస్తారు, మనుషుల యొక్క మనస్తత్వాలు అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు దుంకుతారు డైరెక్ట్ బిజినెస్లకైనా దేంట్లోకైనా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇదే నేను అనేది. అదే ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్లో ఉండి తల్లిదండ్రులు తీసుకొచ్చిన వస్తువులతోటి ఆరామ్సే చదువుకుంటారు. ఏసీ రూమ్లో కూర్చొని చదువుకొని జాబ్ తెచ్చుకుంటారు. జాబ్ తెచ్చుకుంటారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఏదైనా మారుమూరు పల్లెలో వాళ్ళకి జాబ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసినాక వాళ్ళు అక్కడ ఇట్లే విధంగా సర్వే కావాలో తెలియదు. సో ఏదైనా చిన్న కష్టం ఉన్నా ప్రతిదీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదే చిన్న ఏజ్ నుంచి పని చేసుకుని ఉన్న వాళ్ళు అన్నీ ఎదుర్కొంటారు. ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటారు. గది అట్లా. సో టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్న వాళ్ళు చాలా చిన్న ఏజ్ నుంచి చాలా కష్టాలన్నీ ఎదుర్కొని ఉంటారు కదా. సో వాళ్ళు పెద్ద బిజినెస్ తీసుకొచ్చిన తర్వాత చాలామంది పేదవాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం, వాళ్ళని హక్కున తీర్చుకోవడం, దాని తర్వాత డబ్బులు సాయం చేయడం, ఇలాంటివి చాలా చేయడం జరుగుతుంది అట్లా. సో నేను ఏమంటున్నా, టీనేజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకోర్రి. ఎందుకంటే మీకు టీనేజ్ అయిపోయి 20-25 ఇయర్స్ వచ్చే లోపల మీరు తల్లిదండ్రులను ₹1 అడగరు. మీరు సొంతంగా సంపాదిస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, అన్నీ నేర్చుకుంటారు. ఏదైనా బయట తిరిగితే బయట సొసైటీ గురించి తెలుసుకొని పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయితేనే అన్నీ తెలుసుకొని అన్ని నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎదురు దెబ్బలు కూడా చాలా తగులుతాయి. అట్లా ఎదురు దెబ్బలు తగిలిన వాడు ఓర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళే చాలా సక్సెస్ అవుతారు అట్లా. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి మార్క్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదని తెలుసుకుంటారు. వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, పబ్లిక్తో ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలని తెలుసుకుంటారు. అండ్ బిజినెస్ బెస్టా జాబ్ బెస్టా క్లారిటీ ఉంటుంది. అన్నీ చేయడం జరుగుతుంది. ముందు చూపు చాలా ఉంటుంది, షార్ప్ ఉంటారు. ఎవడన్నా మోసం చేసినా కూడా పసిగడతారు. ముఖ్యంగా మోసగాళ్ళు ఎట్లుంటారు, మంచి వాళ్ళు ఎట్లుంటారు కూడా తెలుసుకుంటారు. చాలా ఫేస్ చేస్తారు. కాబట్టి టీనేజ్ నుంచి పని చేసుకుంటా చదువుకున్న వాడే సక్సెస్ అవుతారు ఎక్కువ శాతం. అలాంటి వాళ్ళకి తెగింపు ఉంటుంది. అలాంటి వాళ్ళకి అన్నీ ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి ఎమోషన్ గారు. ఎందుకంటే అన్నీ ఎదుర్కొని వచ్చారు కాబట్టి స్ట్రాంగ్ ఉంటారు. సో కంఫర్ట్ జోన్లో పెరిగిన వాడికి ఏదైనా మాట అంటే బాధపడి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అది చిన్న ఏజ్ నుంచి కష్టపడుకుంటూ బాధలన్నీ ఎదుర్కొంటూ వచ్చినవాడు స్ట్రాంగ్ ఉంటాడు. సో ఎక్కువ శాతం టీనేజ్ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద సంస్థలు పెట్టడం జరిగింది. వాళ్ళే రూల్ చేయడం జరిగింది. అది తెగింపు అధికంగా ఉంటుంది అలాగే అట్లా. అందుకే నానేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళని టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకోరి. అప్పుడు మీకు బయట ఏ విధంగా ఉన్నాయని అన్నీ తెలుస్తాయి. ఎలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేస్తే ఏ విధంగా బిజినెస్ అనేది సక్సెస్ అయితే కూడా తెలుస్తుంది. మార్కెట్ వాల్యూ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అదే బిజినెస్లో కూడా సక్సెస్ కావచ్చు, జాబ్లో కూడా పొందవచ్చు, అన్నీ తెలుస్తాయి. స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటాం. అండ్ మన ఇండియా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నది కూడా బయట నీకు మార్కెట్లో తిరిగినప్పుడు తెలుస్తుంది అట్లా. సో నేను చెప్పింది కరెక్ట్ కదా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.